అమోఘం! అద్భుతం! నేనేం తింటున్నానో మీకు తెలుసా? మామిడి పండు రసంతో పూరి. అవును. మీరు వింటుంది నిజమే. ఇది చాలా అంటే చాలా ఫేమస్. ఇక్కడ నార్త్ ఇండియా వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇన్‌ఫాక్ట్ మా ఇంట్లో కూడా. సమ్మర్ సీజన్ వచ్చింది అంటే మా ఇంట్లో ఇంక నైట్ మేము ఏం కర్రీ చేసుకోము. జస్ట్ ఒక మామిడి పండు ఉంటే దాని రసం తీసేసి పూరీలు చేసేసి ఇంకా అంతే. ఫటాఫట్, ఫటాఫట్ లాగించేస్తాం. సో, ఈ వ్లాగ్ నేను నిన్న నైట్ షూట్ చేశాను. ప్రతిరోజు ఇంటి ఫుడ్ తిని తిని బోర్ కొడుతుంది. పద అలా బయటికెళ్ళి తినేసొద్దాం అని చెప్పి మా ఇంటి పక్కనే ఉన్న శ్రీ దత్తా రెస్టారెంట్‌కి తీసుకువెళ్లారు. సో, వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఆమ్రస్ థాలి, మహారాష్ట్రన్ థాలి అండ్ ఆమ్రస్ పూరి. సో, లోపలికి వెళ్లి చూస్తే కనుక వీళ్ళ యాంబియన్స్ కానీ, డెకరేషన్ కానీ, పిల్లలు ఆడుకోవడానికి ఆ స్పేస్ అంతా చాలా అంటే చాలా బాగుంది. నీట్‌గా ఉంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు యాక్చువల్లీ మీకు తెలిసిందే కదా! మనం పిల్లలతో వెళ్తే కనుక వాళ్ళు ఆడుకునేది ఎక్కువ, తినేది తక్కువ. సో, అలాంటి వాళ్ళకి ఈ రెస్టారెంట్ ఏంటి అంటే వాళ్ళు ఆడుకోవడానికి సరైన స్పేస్ క్రియేట్ చేశారు. సో, వెళ్ళంగానే మేము అక్కడ ఒక మసాలా పాపడ్ ఆర్డర్ పెట్టాం. పర్సనల్లీ ఇది నాకు, మా హస్బెండ్‌కి చాలా ఫేవరెట్. సో, మసాలా పాపడ్ అంటే పాపడ్‌ని కొంచెం కాల్చేసి దాని మీద ఉల్లిపాయ, టమాటా మిక్స్చర్ ఇవన్నీ వేసి, ఉప్పు, కారం వేసి, చాట్ మసాలా, నిమ్మకాయ అన్నీ వేసి ఇస్తారు. ఇది ఒక్కొక్క బైట్ తింటూ ఉంటే చాలా చాలా స్పైసీగా ఉంటుంది. బట్ చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మా అబ్బాయికి ఎంతో ఫేవరెట్ అయిన పనీర్ చీజ్ కాటేజ్ ఆర్డర్ పెట్టాము. ఆహ్, మహారాష్ట్రియన్స్ కొంచెం స్పైస్ లెవెల్ తక్కువ తీసుకుంటారనుకుంటా. అందుకనే మేము ఏది ఆర్డర్ పెట్టినా చాలా అంటే చాలా స్వీట్‌గా వచ్చింది. సో, వాడు ఆ ఐటెమ్స్‌తో పాటు అంటే కబాబ్స్‌తో పాటు ఒక గ్రీన్ చట్నీ ఇచ్చాడు. అది కొంచెం చాలా కొంచెం మిర్చిగానే ఉంది. సో, నాకు జనరల్‌గా నేను పర్సనల్‌గా కొంచెం స్పైస్ లెవెల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో, గ్రీన్ చట్నీ ఉండడం వల్ల నేను ఐటెమ్స్ అన్నీ తినగలిగాను. అండ్ పన్నీర్ ఆబ్వియస్‌లీ మా పెద్దోడి ఫేవరెట్ కాబట్టి నాకు పన్నీర్ ఏమి మిగలలేదు. సో, దాంతో పాటు వచ్చిన క్యాప్సికమ్, ఉల్లిపాయ, క్యాబేజ్ ఇవన్నీ నా కోసం మిగిలాయి. అండ్ పర్సనల్‌గా నాకు ఇవన్నీ చాలా అంటే చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ ఆమ్రస్ థాలి వచ్చింది. ఆమ్రస్ థాలీలో ఏంటంటే ఒక 5 పూరీస్, ఆమ్రస్, దాల్, పన్నీర్ సబ్జీ అండ్ చావల్, ఒక పాపడ్ వచ్చింది. అండ్ ఈ ఆమ్రస్ పూరి మా చిన్నోడి ఫేవరెట్ అయిపోయింది. ట్రస్ట్ మీ, వాడు ఇంతకుముందు అసలు ఏ రెస్టారెంట్‌కి తీసుకువెళ్ళినా వాడు అక్కడ ఫుడ్ తినేవాడే కాదు. వాడి కోసం నేను స్పెషల్‌గా ఫుడ్ క్యారీ చేయడమో, లేదా ఇంటికొచ్చి ఒక టైం తీసుకొని వాడికి తినిపించడమో జరిగేది. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ వాడు ఈ రెస్టారెంట్‌లో ఆమ్రస్ పూరి తిన్నాడు. ది బెస్ట్ అనమాట నాకది. సో, ఓవరాల్ ద ఫుడ్ వాస్ డీసెంట్. చాలా బావుంది. ఔట్ ఆఫ్ 10 నేనొక 7, 8 ఇవ్వచ్చు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్.